ఒక మనిషి కొన్ని ప్రశ్నలు, మది అంతా అల్లకల్లోలం. నిద్దురలేక రోజంతా ప్రశ్నలతో మనస్సు నిండి, ఏం చేయాలి, ఏమిటి దానికి పరిష్కారం, దుఃఖానికి ఏమై ఉంటుంది మూలం, మహాభినిష్క్రమణ సన్యాసంతో మొదలు శోధన. ఇరువురి గురువుల నుండి నేర్చిన విద్య ఇవ్వలేదది, ఏ సంతృప్తి పొందలేదు సమాధానం. మరింత కఠిన శోధన బక్క చిక్కిన శరీరం, అయినా దొరకలేదు సమాధానం. ఇది కాదు మార్గం, అది కానిదే మార్గం, సుఖ జీవనలోలత్వం కానిది, అతి కఠినమైన సన్యాసం కానిది. ఏమిటది మధ్య మార్గం? శోధన పరిశీలన పరీక్షించటం మొదలైంది. ఒంటరిగా ఓ రావి చెట్టు కింద, ఆహ్లాదకరమైన చుట్టుపక్కలు, అతి సమీపాన భిక్షకు వీలుగా ఓ గ్రామం. సాగింది పరిశీలన ఎరుకతో, ప్రజ్ఞ కరుణ సమత మనస్సున నిలిచాయి. విపස්සనతో ఒక్కో క్లేశము దూరమైంది, ఒక్కో ప్రశ్నకు పరిష్కారం దొరికింది. మూలం ఎరుకైంది, మూలం తెలిసింది, క్లేశ బంధనాలు వీడాయి. మనస్సును అలుముకున్న గ్రహణం వీడింది. ఎరుకతో పరిశీలనతో సాగిన పయాణం సంబోధి ప్రాప్తించింది. ఆ మానవుడు క్లేశ విముక్తుడై మహోన్నతమైన మార్గం కనుగొన్నాడు. దుఃఖ వినాశన ఉపశమనం మధ్యే మార్గానార్య సత్యమై, అష్టాంగ మార్గమై, ధమ్మపదమున నిర్వాణ పరమ సుఖం. ఆయన శేష జీవితం ప్రపంచానికి మహోదయం అందించింది. బుద్ధుని ధమ్మం ఒక జీవన విధానం, మానవవాదం. సమసమాజాభివృద్ధికి సుఖదాయకం, శుభదం.